బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అందరం కూడా సామూహికంగా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్క బీదవారికి పెళ్లి రూపం లోపల ముస్లింలకు షాదీ ముబారక్ అని, మిగతా వారికి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఇంటికి 1,16,000 రూపాయలను మరి వాళ్ళకు పెళ్లిలో ఖర్చుల రూపంలో ఆయన ఇస్తుండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నికలప్పుడు ఈ పథకాన్ని వాడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ గారు కేవలం 1,16,000 రూపాయలు ఇస్తున్నాడు. తర్వాత నేను దీనికి అదనంగా 1 తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మహిళలందరినీ కూడా ఆ యొక్క వాగ్దానం చెప్పి వీళ్ళందరూ ఓట్లు వేయించుకొని ఇలా కేవలం కేసీఆర్ యొక్క మానసపుత్రిక కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి గతంలో ఆయన చెప్పిండు తెలంగాణ లోపల కేసీఆర్ యొక్క ఆనవాళ్ళన్నీ తొలగిస్తానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా విలేకరుల సమావేశంలో చెప్పిండు. ఆ ఆనవాళ్ళు తొలగించే రూపం లోపలనే మరి వల్ల ఈ పథకాన్ని కూడా కొనసాగించకుండా కేసీఆర్ పేరు మీద ఉండకుండా చేస్తున్నాడు. కానీ కేసీఆర్ పథకం పెట్టచ్చు, కానీ బీద బిక్కి గరీబులందరికీ కూడా ఈ పథకం ద్వారా చాలా లాభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. ఏదైతే ఈ పథకాన్ని రద్దు చేయడానికి మీరు కుట్రపూరితంగా కేసులు వేయించి ఏదైతే మీరు రద్దు చేయడానికి ఏదైతే కుట్రలు వండుతున్నారో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని కుట్రలను ఎదుర్కొంటాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క ప్రారంభించిన పథకాన్ని ప్రజలకు అందే విధంగా చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏమిందంటే అన్నీ రద్దులు చేసుకుంటూ పోతున్నారు కరెక్టే, కానీ మీరు బీదలకు ఉపయోగపడే పథకం కాదన్నా ఇది. పూర్తిగా బీదలకు తుర్కోలు అయితే వాళ్ళు ముస్లిం వాళ్ళు ఏమంటారంటే స్వతంత్రం వచ్చినప్పుడు సది మాకు ఎవరికో పైసే లేదు, కానీ కళ్యాణ రూపం లోపల 1,16,000 वो भगवान है केसीआर साहब हमारे पास हमारे घर को 1,16,000 రూపాయలు వేసి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్న పథకం ఇది. కాబట్టి ఇంత మంచి పథకాన్ని మేము గతంలో మరి మా ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అది ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించిన పేరు లేకుండా, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి ఇది కూడా ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి బీద బిక్కి గరీబులకు ఏదైతే కళ్యాణ లక్ష్మి రూపంలో వస్తున్నటువంటి డబ్బులను ఆ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మా పార్టీ పరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై